హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన వండరింగ్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో క్యారెట్ బీన్స్ ఫ్రై కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం నేను పావు కేజీ బీన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. 3 మీడియం సైజ్ క్యారెట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను. నేనైతే ఇక్కడ పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెమ్మలు, ఒక ఎండుమిర్చి వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మినపప్పు, ఆవాలు కూడా వేసి ఇంకాస్త ఫ్రై చేసుకున్నాను. మనం వేసుకున్న తాలింపు దినుసులన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ముక్కలు వేసిన వెంటనే మూత పెట్టేశాను, ఆయిల్ చింది పడకుండా. మధ్య మధ్యలో కలుపుతూ మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం ముందుగా వేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా 1-2 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఇంకాస్త ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఆ తరువాత కొంచెం పసుపు, సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి ముక్కలన్నీ కూడా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను 1½ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నాను. మనం వేసుకున్న పసుపు, ఉప్పు ముక్కల్లో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఇంకాస్త మగ్గించుకోవాలి. ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై అనేది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మనం తీసుకున్న క్యారెట్ బీన్స్ ముక్కల్ని బాగా మగ్గించుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుని కారం వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టి కాసేపు అలాగే ఉంచండి. ముందుగానే పసుపు, ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం మాత్రమే వేసాను. మీరు ముందు ఉప్పు అనేది తక్కువగా వేసుకుంటే ఈ కారం వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా ఇంకొంచెం వేసుకోండి. ఇలా కారం వేసి కాస్త మగ్గిన తరువాత అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని ఈ కారము పచ్చివాసన పోయి ముక్కలకి పట్టే వరకు ఒక 3-5 నిమిషాలు అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే క్యారెట్ బీన్స్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. చివరిగా మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను కర్రీస్లో ఎక్కువగా మసాలాలు అనేది యూజ్ చేయను. ఒకసారి మీరు ఇలా మసాలా లేకుండా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వారికైనా చిన్నపిల్లలకి పెట్టాలనుకున్న ఇలా మసాలా లేకుండా అనేది కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.